చంద్రబాబుకి జగన్ బహిరంగ ట్వీట్ లేఖ రాశారు. చంద్రబాబు గారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేయడం మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లో ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ గుర్తుపై పోటీ చేసి 58 స్థానాలు మా పార్టీ వాళ్ళు గెలుచుకుంటే టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏ రకంగా వస్తుంది? బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ్ కులానికి చెందిన మహిళను మేము మేయర్ పదవిలో కూర్చోబెడితే మీరు అధికార దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి పోలీసులను దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తూ అప్పటికి లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిచేసిన హోటల్ మీద మీ నాయకులతోనూ పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది? మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీ కాలం పూర్తవుతుందని తెలిసి మళ్ళీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబు గారు మీకు లేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు ప్రజల గుణపాఠం చెప్తారు. ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురి చేసిన తొలగొక పార్టీల వైపు, ప్రజల వైపు నీతి నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు గారి కుటిల ప్రయత్నాలు ధీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానని ప్రకటించారు.